హలో ఎవ్రీవన్. ఏపీటీజీ ఈసెట్ 2026 ప్రిపరేషన్లో భాగంగా ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 పెట్టాను. ఇది పార్ట్ 3 వీడియో కెమిస్ట్రీ రిలేటెడ్గా కొన్ని బిట్స్ని ఓకే విచ్ ఈస్ ఫ్రమ్ పీక్యూపీస్ ఇంపార్టెంట్ బిట్స్ అని చెప్పొచ్చు. ఇంపార్టెంట్ మీన్స్ డైరెక్ట్గా ఇక్కడ నేను చెప్పిన ఏవైతే ప్రతి వీడియోలో 20 క్వశ్చన్స్ చెప్తున్నానో ఆ 20 క్వశ్చన్లు డైరెక్ట్గా మీకు ఇప్పుడు చెప్పిన క్వశ్చన్స్లో నుంచి కానీ ఈ క్వశ్చన్లు కానీ డైరెక్ట్గా మీకు ఎగ్జామ్లో రావు, వచ్చేవి కూడా. దెర్ ఇస్ నో ఛాన్సెస్ ఆఫ్ లైక్ దట్. బట్ నా ఉద్దేశం ఏంటి అంటే మీ ప్రిపరేషన్లో జస్ట్ ఒక 10 to 15 minutes ఒక వీడియో చూసినా నో ప్రాబ్లం. బికాస్ మీరు ఇక్కడ నేను ఏంటంటే క్విజ్లా కండక్ట్ చేస్తున్నాను. నేను ప్రతి క్వశ్చన్ చెప్తాను, దానికి 4 ఆప్షన్స్ ఇస్తాను, మీరు ఆన్సర్ గెస్ చేసి మీరు జస్ట్ చెక్ చేసుకోండి, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో తెలుస్తుంది. అంతే తప్ప ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ అక్కడ వచ్చేస్తాయని కాదు. ఇఫ్ దేర్ ఈజ్ బై ఛాన్స్ ఆర్ లక్ మీకు వచ్చే కాన్సెప్ట్స్ కూడా ఇందులో నుంచి రావచ్చు, అంతే తప్ప ఇది డిస్క్లైమర్ డైరెక్ట్గా వచ్చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇది ఐపీ కాదు, ఇట్ ఈస్ లైక్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి. ఓకే, సో పార్ట్ 1లో అటామిక్ స్ట్రక్చర్ చూసాం, పార్ట్ 2లో ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ చూసాం. ఆ వీడియోస్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ప్రీవియస్ ఇయర్స్ కూడా చాలా ఎంసీక్యూస్ డిస్కస్ చేసాం, అవి కూడా ఇస్తాను, చెక్ చేయండి. ఫస్ట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ది వాటర్ టెక్నాలజీ డైరెక్ట్ 20 క్వశ్చన్ ఎంసీక్యూస్, I want to discuss few points about this water technology. Okay, let us go through that. టీజీఏపీ ఆల్మోస్ట్ కాన్సెప్ట్స్ కొన్ని ఉన్నాయి. హార్డ్నెస్ ఆఫ్ వాటర్, టైప్స్ ఆఫ్ వాటర్, అండ్ తర్వాత డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్, పర్మిటెడ్ ప్రాసెస్, అయోన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్. బట్ టీజీకి ఇంకొన్ని యాడ్ ఆన్ కూడా ఉన్నాయి, అవి చూసుకోండి, మీ సిలబస్ చెక్ చేసుకోండి. ఓకేనా, జస్ట్ కొన్ని పాయింట్స్ నేను మాట్లాడతాను, ఇది అయిన తర్వాత ఎంసీక్యూస్లోకి వెళ్దాం. ఓకే, వాటర్ అనేది నాన్ టాక్సిక్, వాటర్ అనేది యూనివర్సల్ సాల్వెంట్, గుర్తుపెట్టుకోండి. వాటర్ అనేది ఇండస్ట్రీస్లో, డొమెస్టిక్ పర్పస్, అగ్రికల్చర్ ప్రాసెస్ ప్రతి ఒక్క దగ్గర వాడతారు. సోర్సెస్ ఆఫ్ వాటర్ ఏంటి? సర్ఫేస్ వాటర్, అండర్ గ్రౌండ్ వాటర్, ఓకే, రెయిన్ వాటర్, సీ వాటర్, ఇవన్నీ కూడా. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రెయిన్ వాటర్ అనేది మోస్ట్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్ అమాంగ్ ఆల్ వాటర్స్. ఇది లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్లోని ఈసెట్ బిట్ కూడా అడిగారు, వాట్ ఈస్ ద మోస్ట్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్ అని చెప్పి. ఓకే, తర్వాత సీ వాటర్ అనేది మోస్ట్ పొల్యూటెడ్ వాటర్, మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత కొన్ని పాయింట్స్ నేను ఇక్కడ రాసిన మీకు మీరు చదువుకోండి, ప్రతి ఒక్కటి నేను చదివి చెప్పలేను, జస్ట్ మీకు అర్థం కావడానికి కొన్ని పాయింట్స్ కవర్ చేస్తున్నాను. వీడియో ఎలాగా ఉంటుంది, ఎంసీక్యూస్కి అంత ఎంత అవసరం లేదు కాబట్టి కొన్ని పాయింట్స్ యూజ్ అవుతాయి కదా, ఎప్పటికైనా యూజ్ అయ్యేవే కదా, అందుకే నేను చెప్తున్నాను. ఓకే, తర్వాత ఇంప్యూరిటీస్ టైప్స్ ఇన్ వాటర్. ఓకే, సస్పెండెడ్ ఇంప్యూరిటీస్ ఉంటాయి, వాటిని శాండ్, క్లే అని అంటాము. దీనివల్ల టర్బిడిటీ అనేది వస్తుంది సస్పెండెడ్ ఇంప్యూరిటీస్ వల్ల. తర్వాత డిజాల్వ్డ్ గ్యాసెస్ ఉంటాయి, ఇందులో CO2, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ అండ్ సల్ఫర్, అండ్ H2S ఉంటుంది. దీనివల్ల మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే ఎసిడిటీ అండ్ స్మెల్, అంటే ఆర్డర్ కూడా వస్తుంది వాటర్ మనం తాగుతున్నప్పుడు, కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు. తర్వాత నెక్స్ట్ ఇంప్యూరిటీస్లో డిజాల్వ్డ్ సాల్ట్స్, డ్యూ టు దిస్ హార్డ్నెస్ వస్తుంది వాటర్కి, దానివల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ యూనిట్ మొత్తం అదే మాట్లాడతారు కాబట్టి. ఓకే, తర్వాత మైక్రో ఆర్గానిజమ్స్ ఉండడం వల్ల డిసీజెస్ కూడా వస్తాయి. ఓకే, టైప్స్ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు యాక్షన్ విత్ సోప్ అంటున్నారు, బట్ ఎనీవే ఓకే, ఇక్కడ మీకు ఏంటంటే సాఫ్ట్ వాటర్ ఉంటుంది, ఓకే, అండ్ అలానే హార్డ్ వాటర్ ఉంటుంది. ఓకే, మీరు సోప్తో రియాక్ట్ అయినప్పుడు దాని యొక్క ఫార్మ్స్ ఏంటి అనేవి చూసుకోండి, జస్ట్ ఇంపార్టెంట్ అవ్వచ్చు. ఓకే, హార్డ్నెస్ అంటే మీకు అందరికీ తెలుసు, వాటర్లో ఇంప్యూరిటీస్ ఉండడం వల్ల, ఈ కార్బొనేట్స్, సల్ఫైట్స్ ఇవన్నీ ఉండడం వల్ల మీకు హార్డ్నెస్ అయితే వస్తుంది. ఇక్కడ టైప్స్ ఆఫ్ హార్డ్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్. టెంపరీ హార్డ్నెస్ ఉంటుంది, పర్మనెంట్ హార్డ్నెస్ ఉంటుంది. టెంపరీ హార్డ్నెస్ని మనం కార్బొనేట్ హార్డ్నెస్ అని కూడా అనొచ్చు. చూడండి, డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ డిజాల్వ్డ్ బైకార్బొనేట్స్ ఆఫ్ మెగ్నీషియం అండ్ కాల్షియం టెంపరీ హార్డ్నెస్ అనేది వస్తుంది. ఓకే, ఏంటి ఇది చాలా ఇంపార్టెంట్, బిట్ అడిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అసలు హార్డ్నెస్ మీద ఆల్మోస్ట్ బిట్స్ అడుగుతారు. బైకార్బొనేట్స్ ఆఫ్ మెగ్నీషియం అండ్ కాల్షియం మీద ఉంటుందంట. అంటే MgHCO3 అండ్ CaHCO3 ఇవి కెమికల్ ఫార్ములాస్ బైకార్బొనేట్స్ ఆఫ్ మెగ్నీషియం అండ్ కాల్షియంకి. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి బాగా. ఓకే, చూడండి, మీకు టెంపరీ హార్డ్నెస్ క్యాన్ బి రిమూవ్డ్ బై బాయిలింగ్ మెథడ్, క్లార్క్స్ మెథడ్ యూస్ చేయడం వల్ల మీకైతే డైరెక్ట్గా టెంపరీ హార్డ్నెస్ పోతుంది, వితౌట్ గోయింగ్ ఇన్ టు ది పర్మిటెడ్ అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ ఆర్ ఎల్స్ ఫర్దర్ ఫిల్టరేషన్ ప్రాసెస్కి. అండ్ పర్మనెంట్ ఆర్ నాన్ కార్బొనేట్ హార్డ్నెస్ అని అంటారు, దాన్నే MgCl2, CaCl2, MgSO4, CaSO4. అంటే ఈ పర్టికులర్ 4 టైప్స్ ఆఫ్ సాల్ట్స్ ఏవైతే ఉన్నాయో, కాల్షియం అండ్ మెగ్నీషియం, క్లోరైడ్స్ అండ్ సల్ఫైడ్స్, వీటి వల్ల పర్మనెంట్ హార్డ్నెస్ అనేది వస్తుంది. దాన్ని చూడండి, మెథడ్ ఫర్ రిమూవింగ్ పర్మనెంట్ హార్డ్నెస్, వాషింగ్ సోడా మెథడ్ ఆర్ లైమ్ సోడా మెథడ్, కాల్గన్ మెథడ్, అయోన్ ఎక్స్చేంజ్ మెథడ్, జియోలైట్ మెథడ్. ఇక్కడ ఏవైతే మీకు చూస్తున్నారు కదా, బాయిలింగు, క్లార్క్స్ మెథడు, వాషింగ్ సోడా ఆర్ లైమ్ మెథడ్, కాల్గన్ మెథడ్, అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్, జియోలైట్ మెథడ్, ఆ తర్వాత వచ్చేసినప్పటికీ ఆస్మోసిస్, రివర్స్ ఆస్మోసిస్, ఇవన్నీ కూడా హార్డ్నెస్ రిమూవింగ్ ప్రాసెసెస్. ఇవి ఖచ్చితంగా మీ సిలబస్లో ఉన్నా లేకపోయినా హెడ్సప్, జస్ట్ ఒకసారి ChatGPT ఆర్ AI ఏదో ఒక టూల్ యూస్ చేస్తూ ఒక 1 hour వాటి మీద తెలుసుకోవడానికి ట్రై చేయండి, బిట్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఓకే,
వాళ్ళు పర్టికులర్గా ఈ మెథడ్ ఉంటుంది అని మీ సిలబస్లో మెన్షన్ చేయకపోవచ్చు, బట్ దెర్ ఈస్ అ ప్రాబబిలిటీ ఆర్ ఛాన్స్ దట్ దే విల్ బీ ఆస్కింగ్ ఫ్రమ్ దిస్ మెథడ్స్. ఎందుకంటే ఇవి కూడా హార్డ్నెస్ రిమూవల్ మెథడ్స్ మాత్రం కాబట్టి మీకు అడిగే ఛాన్స్ ఉందని నేను చెప్తున్నాను. ఇవి ఆ టైం అండ్ మీరు మిగతావన్నీ కవర్ చేశారంటే చదువుకోవచ్చు. ఓకే, తర్వాత డిసడ్వాంటేజెస్ ఆఫ్ హార్డ్నెస్. మనకి ఇండస్ట్రీస్లో వాడితే ఏమవుతుంది, ఒక్కొక్క ఇండస్ట్రీలో హార్డ్ వాటర్ వాడడం వల్ల ఏమవుతుంది అనేది క్లియర్ కట్గా ఇక్కడ రాసాను, చూసుకోవచ్చు మీరు. టెక్స్టైల్ ఇండస్ట్రీ, పేపర్ ఇండస్ట్రీ, షుగర్ ఇండస్ట్రీ, కాంక్రీట్ ఇండస్ట్రీ, ఫార్మసిటికల్ ఇండస్ట్రీ, అవి మీరు చూసుకొని చదువుకోండి. ఓకే, తర్వాత యూజెస్ ఆఫ్ వాటర్ మీ అందరికీ తెలుసు. పవర్ ప్లాంట్స్లో పవర్ జనరేట్కి వాడతారు. తర్వాత వాటర్ కవరేజెస్, ఓషన్ వాటర్ 97%, క్యాప్స్ మనకి 2%, డ్రింకింగ్ అగ్రికల్చర్ వాటర్ 1%. యూనిట్స్ ఆఫ్ హార్డ్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు యూనిట్స్ ఆఫ్ హార్డ్నెస్ అని పెట్టేసి మీకు ఏంటంటే అన్నీ ఇచ్చేస్తాడు ఆప్షన్స్లో. ఆప్షన్ డీలో ఆల్ ఆఫ్ ది అబవ్ అంటాడు. అప్పుడు ఒకవేళ ఇవి ఉంటే మాత్రం ఆల్ ఆఫ్ ది అబవ్కి వెళ్ళండి. పీపీఎం అని ఇచ్చిన, ఎంజీ పర్ లీటర్ అని ఇచ్చిన, డిగ్రీ ఫ్రెంచ్, క్లర్క్ డిగ్రీ, జర్మన్ డిగ్రీ, ఇవన్నీ కూడా యూనిట్స్ ఆఫ్ హార్డ్నెస్ ఎలా ఇచ్చినా కూడా అన్నింటిలో మీకు ఏం కనిపించినా కూడా అది యూనిట్స్ ఆఫ్ హార్డ్నెస్కి మనకి మెజర్స్ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. రిలేషన్స్ బిట్వీన్ దిస్ 5 రిలేషన్ బిట్వీన్ యూనిట్స్ చూడండి. ఇప్పుడు నేను ఏవైతే పైన చూపిస్తున్నానో 1 ppm ఈజ్ ఈక్వల్స్ టు 1 mg per liter ఈజ్ ఈక్వల్ టు 0.07, క్లర్క్ డిగ్రీ ఈక్వల్ టు 0.1, ఫ్రెంచ్ డిగ్రీ ఈక్వల్ టు 0.056 జర్మన్ డిగ్రీ. ఓకే, ఇదంతా రిలేషను డెఫినెట్గా ఇంపార్టెంట్ పాయింట్ చూసుకోండి. ఓకే, ప్రతిదీ ఇంపార్టెంటే, బట్ ఆ బిట్ వస్తుందో రాదని చెప్పలేము, ఉన్నవే 2-3 మార్కులకి అడుగుతారు కాబట్టి చూసుకోండి. హార్డ్నెస్ ఆఫ్ వాటర్ డిటర్మైన్ బై, హార్డ్నెస్ దేంతో కొలుస్తాం? ఓకే, డిటర్మైన్ బై ఎలా తెలుస్తుంది? ఈడిటిఏ మెథడ్, సోప్ సొల్యూషన్ మెథడ్ అని చెప్పి నేను మెన్షన్ చేసుకున్నాను. ఇంకా అదర్ మెథడ్స్ కూడా ఉండొచ్చు. ఓకే, ఈడిటిఈ మెథడ్లో ఫుల్ ఫామ్ చూడండి. ఈడిటిఏకి ఇథిలిన్ డయామిన్ టెట్రా ఎసిటిక్ యాసిడ్, అది ఈడిటిఏలో ఫుల్ ఫాము. తర్వాత ఇందులో వాడే ఇండికేటర్ ఏంటంటే హార్డ్నెస్ డిటెక్ట్ చేయడానికి ఈబీటీ అనే ఇండికేటర్ వాడతారు. దాన్ని ఇరిక్రోమ్ బ్లాక్ టీ అంటారు. ఇది ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా అడిగారు కొన్నిసార్లు. ఓకే, నేను ఇక్కడ డైరెక్ట్గా మీకు బిట్స్ కూడా చెప్తున్నాను ఎంసీక్యూస్ ఇవ్వకముందే. ఓకే, ఇఫ్ హార్డ్నెస్ డిటెక్టెడ్ దెన్ ఇట్ ఇండికేట్స్ బ్లూ, ఒకవేళ లేకపోతే వైన్ రెడ్ టు బ్లూ అన్నట్టు ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి, అది సోప్ సొల్యూషన్ మెథడ్. ఓకే, అంత అవసరం లేదు. డిగ్రీస్ ఆఫ్ హార్డ్నెస్ ఫార్ములా ఉంది, చెక్ చేయండి. ఇది మీకు ఎంసీక్యూ అడిగే ఛాన్స్ ఉంది. బిట్, న్యూమరికల్ బిట్ డిగ్రీస్ ఆఫ్ హార్డ్నెస్కి ఎలా అంటే వెయిట్ ఆఫ్ మెటీరియల్ ఇన్ పీపీఎం డివైడెడ్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ దట్ మెటీరియల్, అంటే ఏ ఇంప్యూరిటీ ఉందో అది, ఇంటూ 100 చేస్తే మీకు డిగ్రీస్ ఆఫ్ హార్డ్నెస్ వస్తుంది. ఈ ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు సొల్యూషన్స్కి రిలేట్ అవుతారు ఇందులో, ఎందుకంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ చేయాలంటే సొల్యూషన్స్ చాప్టర్ మీకు బాగా వచ్చి ఉండాలి. సో అప్పుడు మీరు చేయగలరు. ఓకే, ఇవి సమ్స్ అలా కొన్ని మెన్షన్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఇది మనకి ఇంపార్టెంట్, ఇవన్నీ సమ్సే. ఓకే, దట్స్ ఇట్. మీరు చూసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు. కాల్గన్ మెథడ్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా, క్లాక్స్ మెథడ్, కాల్గన్ మెథడ్. ఓకే, పర్మనెంట్ ప్రాసెస్లో మీకు అడిగేది ఏంటి అంటే ఆ బెడ్ పేరు ఏంటి? హైడ్రేటెడ్ సోడియం అల్యూమినియం ఆర్థో సిలికేట్ అనేది మనకు ఉంటుంది బెడ్ పేరు. ఓకే, జియోలైట్ Na2Z బెడ్. ఓకే, సో ఇవి టోటల్గా ఇది ఒకటి మీకు అడుగుతారు. జియోలైట్ అనేది ఎలా రీజనరేట్ అవుతుందని, యాడింగ్ బ్రైన్ సొల్యూషన్ ఆర్ NaCl సొల్యూషన్ అని మీకు ప్రీవియస్ ఇయర్స్లో ఆల్రెడీ అడిగారు. ఓకే, అది మళ్ళీ రీజనరేట్ అయితే అవుతుంది. అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్లో కూడా అంతే. ఓకే, దట్స్ ఇట్. ఇప్పుడు ఎంసీక్యూస్కి వెళ్దాం. ఓకే, సెడిమెంటేషన్ అంటే యూజ్ ఇట్ టు రిమూవ్ శాండ్ అండ్ క్లే పార్టికల్స్. ఓకేనా, సో అంతే. ఓకే, ఎందుకు ఇంత ఫాస్ట్గా చెప్పారు, నెమ్మదిగా చెప్పొచ్చు కదా, ఎందుకంత అనుకోవచ్చు. బట్ ఈ వీడియో ఎక్కువ టైం వెళ్ళిపోతే మళ్ళీ మీకు ల్యాగ్ అనిపిస్తుంది. ఎగ్జామ్ ముందు చూస్తారు కాబట్టి ఫ్రస్ట్రేషన్ వస్తుంది కాబట్టి నేను ఫాస్ట్గానే చెప్పాను, ఐ నో. ఓకే, సో అందుకనే అలా చెప్పాను, అంతకన్నా ఇంకేం లేదు. సో ఇప్పుడు నేను ప్రతి క్వశ్చన్కి విత్ 4 ఆప్షన్స్ ఇస్తాను. ఆన్సర్ ఎండ్లో రివీల్ చేస్తాను. ప్రతి క్వశ్చన్ అయిన తర్వాత జస్ట్ 4 క్వశ్చన్స్ విన్నాక, క్వశ్చన్ చదివాక నీట్గా టైం తీసుకొని వీడియోని పాజ్ చేసి ఆన్సర్ ఏంటనేది గెస్ చేసుకోండి. ఓకే, సో లెట్ us start. Temporary hardness of water is mainly due to CaSO4, MgSO4, CaHCO3 twice, NaCl. ఇందాకలే మనం చూసాము బైకార్బోనేట్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం వల్ల వస్తుందని. ఇందులో ఆప్షన్ ఏముంది, డైరెక్ట్గా మీరు చూడగానే తెలిసిపోతుంది మీకు. ఆప్షన్ సి టెంపరీ హార్డ్నెస్. అదే పర్మనెంట్ హార్డ్నెస్ అయితే A and B పెడతారు మీరు, బట్ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఇప్పుడు. ఓకే, అంతే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, పర్మనెంట్ హార్డ్నెస్ ఈజ్ కాజ్డ్ బై. పర్మనెంట్ హార్డ్నెస్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం. ఏంటి? ఆప్షన్ ఏ బైకార్బోనేట్సా, బి సల్ఫేట్స్ అండ్ క్లోరైడ్సా, సి కార్బోనేట్సా, హైడ్రాక్సైడ్సా? టేక్ టైమ్ అండ్ పాజ్ ది వీడియో అండ్ ఆన్సర్. ఓకే, అండ్ ఫైనల్గా ఎన్ని గెస్ట్ చేశారో 20లో అనేది కూడా మీరు నాకు కమెంట్ చేయండి. ఓకేనా,
దెన్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. ఆల్రెడీ ఇప్పుడే అనుకున్నాం కదా, సల్ఫైడ్స్ అండ్ క్లోరైడ్స్ ఆఫ్ మెగ్నీషియం అండ్ కాల్షియం. అది టెంపరీ హార్డ్నెస్కి మన పర్మనెంట్ హార్డ్నెస్ కాజ్ చేసే సాల్ట్స్ అవి. దెన్ విచ్ మెథడ్ రిమూవ్స్ ఓన్లీ టెంపరీ హార్డ్నెస్? ఓకే, విచ్ మెథడ్ రిమూవ్స్ ఓన్లీ టెంపరీ హార్డ్నెస్? ఓన్లీ టెంపరీ హార్డ్నెస్ మాత్రమే రిమూవ్ చేస్తుంది. అది ఏంటి? అయోన్ ఎక్స్చేంజా, రివర్స్ ఆస్మోసిసా, బాయిలింగా, జియోలైటా? ఈజీగా చెప్పేయచ్చు. ఇవన్నీ మిగతా పెద్ద పేర్లన్నీ మనకి పర్మనెంట్ హార్డ్నెస్ రిమూవల్గా అవుతాయి. బట్ టెంపరీగా మనకి రిమూవ్ చేయాలంటే మనం ఇంట్లో కూడా జనరల్గా యూజ్ చేసేది మనకేంటి? ఆప్షన్ సి, బాయిలింగ్. ఓకే, దెన్ క్లార్క్స్ మెథడ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద యూజ్ ఆఫ్. ఏదో వాడతారు క్లార్క్స్ మెథడ్లో, అదేంటి అని చెప్పి ఇక్కడ అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ABCD చూసుకోండి. అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, CaOH. In Clark's method, hardness is removed by formation of soluble salts, insoluble precipitates, gases, complex ions. హార్డ్నెస్ ఎలా రిమూవ్ అవుతుంది? క్లార్క్స్ మెథడ్ చదివితే, క్లార్క్స్ మెథడ్, కాల్గన్ మెథడ్, ఆల్రెడీ నేను చెప్పాను కదా ఇందాక కొన్ని మెథడ్స్, అవి చదివితే మీకు తెలుస్తుంది ఇందులో. ఓకే, ఏంటి మనకి? ఆప్షన్ బి, ఇన్సాల్యుబుల్ ప్రెసిపిటేట్స్ వాడతారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మెథడ్ రిమూవ్స్ బోత్ టెంపరీ ఆర్ పర్మనెంట్ హార్డ్నెస్? రెండు కూడా రిమూవ్ చేసేది ఏంటి? ఓకే, బాయిలింగా? కాదు. ఫిల్టరేషనా? అయోన్ ఎక్స్చేంజా? సెడిమెంటేషనా? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, అయోన్ ఎక్స్చేంజ్. జియోలైట్ ప్రాసెస్ రీప్లేసెస్ Ca2+ అండ్ Mg2+ ions with K+, Na+, H+, Cl-. ఓకే, అది మీరు ప్రాసెస్ మొత్తం చదివితే కానీ ఆప్షన్ మీరు పెట్టలేరు. అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. ఇన్ అయోన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్, క్యాటయాన్ ఎక్స్చేంజర్ రీప్లేసెస్ అయాన్స్ విత్. జియోలైట్ అయాన్ ఎక్స్చేంజ్ మీరు ప్రాసెస్ చదువుకుంటేనే ఈ ఆప్షన్స్ మీరు పెట్టగలరు. ఓకే, OH Na+, H+, Cl-. ఏ అయాన్స్ అనేవి క్యాటయాన్ ఎక్స్చేంజర్ రీప్లేస్ చేస్తుంది అని చెప్పి అడుగుతున్నారు. ఆప్షన్ సి, H+. 9th క్వశ్చన్, యానయాన్ ఎక్స్చేంజర్ రీప్లేసెస్ అయాన్స్ విత్. ఓకే, ఇది కొంచెం కష్టంగా ఉంటాయి, అందుకే నేను తీసుకోవడం జరిగింది. అంటే ఇవి చదవరు నార్మల్గా. ఓకే, పర్మిటెడ్ అందులో ఏది బ్రైన్ సొల్యూషన్, NaCl సొల్యూషన్ వాడతారు రీజనరేట్ చేయడానికి, లేదా అయోన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ ఇప్పుడు చూసాం కదా, బోత్ టెంపరీ అండ్ పర్మనెంట్ హార్డ్నెస్. అంతే, 2 పాయింట్లు చదివేస్తే అయిపోద్ది అంతే. అలా కాదు, ఇన్డెప్త్ వెళ్తేనే ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఒకవేళ మీరు అటెంప్ట్ చేయగలరు. ఓకే, అందుకని మీరు చదువుకోవాలి కొంచెం ఇన్డెప్త్. యానయాన్ ఎక్స్చేంజర్ రీప్లేసెస్ అయాన్స్ విత్ H+, OH-, Na+, Ca2+. ఆన్సర్ బి, OH-. ఓకే, అండ్ దెన్ యూనిట్స్ ఆఫ్ హార్డ్నెస్ ఈస్ కామన్లీ ఎక్స్ప్రెస్డ్ యాస్. యూనిట్స్ ఆఫ్ హార్డ్నెస్ ఈజ్ కామన్లీ ఎక్స్ప్రెస్డ్ యాస్. ఇది కూడా PQP బిట్ ఒకసారి అడిగారు. ఓకే, ఆప్షన్ ఏ, ppm ఆఫ్ NaCl, ppm ఆఫ్ CaCO3, g/L ఆఫ్ MgSO4 అండ్ moles/L ఆఫ్ Ca2+. ఏది? ఆప్షన్ ఏది? అండ్ యువర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ppm ఆఫ్ CaCO3. యూనిట్స్ ఆఫ్ హార్డ్నెస్ని మనం రిప్రజెంట్ చేస్తాం దీంతో కూడా. ఓకే, అండ్ 1 ppm హార్డ్నెస్ మీన్స్, ఆల్రెడీ ఇందాక మనం డిస్కస్ చేసాం కదా 1 ppm హార్డ్నెస్ అంటే ఏంటో రిలేషన్ చెప్పాను కదా, జర్మన్ డిగ్రీ ఫ్రెంచ్. ఓకే, ఇంకా అవన్నీ చెప్పాను కదా. చూడండి ఇక్కడ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ ఏంటంటే లీటర్స్ పరంగా అడుగుతున్నారు. 1 g/L, 1 mg/L, 10 mg/L, 0.1 mg/L. ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసాం. 1 ppm అంటే ఇట్ ఈస్ ఆప్షన్ బి, 1 mg/L. అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాజెస్ స్కేల్ ఫార్మేషన్ ఇన్ బాయిలర్స్? ఈజీగా డిసడ్వాంటేజ్ ఆఫ్ హాట్ వాటర్ ఇది కదా, సాఫ్ట్ వాటరా, హార్డ్ వాటరా, డిస్టిల్డ్ వాటర్, రెయిన్ వాటరా? ఈజీ, ఆప్షన్ బి, హార్డ్ వాటర్. ఓకే, స్కేల్ ఫార్మేట్ అయిపోతుంది బాయిలర్స్కి ఒకవేళ హార్డ్ వాటర్ కనుక యూజ్ చేస్తే. స్లడ్జ్ డిఫర్స్ ఫ్రమ్ స్కేల్ బికాస్ స్లడ్జ్ ఈజ్ హార్డ్ అండ్ ఎదర్ అండ్ సాఫ్ట్ అండ్ లూజ్, క్రిస్టలిన్, ఇన్సాల్యుబుల్. మేబీ ఇది అంత ఫ్రీక్వెంట్ కాకపోవచ్చు, జస్ట్ ఇంక్లూడ్ చేశాను స్లడ్జ్. ఒకవేళ ఎవరికైనా టైం ఉంటే చదువుకోండి స్లడ్జ్కి స్కేల్కి డిఫరెన్స్ ఏంటి అనేది. ఆన్సర్ బి, సాఫ్ట్ అండ్ లూజ్. ఓకే, 14th, విచ్ కాంపౌండ్ కాసెస్ టెంపరీ హార్డ్నెస్ బట్ డీకంపోజెస్ ఆన్ హీటింగ్? ఓకే, ఏ కాంపౌండ్ టెంపరీ హార్డ్నెస్ని మనకి కాజ్ చేస్తుంది బట్ హీట్ చేయడం వల్ల అది పోతుంది? ఓకే, ఇండైరెక్ట్ క్వశ్చన్ ఆఫ్ టెంపరీ హార్డ్నెస్ అనుకోవచ్చు మనం. ఓకే, CaSO4, MgCl2, CaHCO3 ట్వైస్ అండ్ NaCl. ఓకే, సింపుల్గా ఇక్కడ ఏం అడుగుతున్నారంటే టెంపరీ హార్డ్నెస్ కాజింగ్ సాల్ట్ అడుగుతున్నారు. ఏంటో మీ అందరికీ తెలుసు, ఆప్షన్ సి, బైకార్బోనేట్స్ ఆఫ్ కాల్షియం ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ ప్రకారం. ఓకే, అలానే 15th, ఇన్ జియోలైట్ ప్రాసెస్ రీజనరేషన్ ఈజ్ డన్ యూజింగ్, ఆల్రెడీ మనం చూసాం, HCl, NaCl, CaOH ట్వైస్, NaOH. బ్రైన్ సొల్యూషన్ ఆర్ ఇంకోటి ఏదో అనుకున్నాం కదా, అదే ఇక్కడ ఇచ్చారు. ఆప్షన్ బి ఈజ్ ది రైట్ ఆన్సర్, NaCl. ఓకే, హార్డ్నెస్ డ్యూ టు MgHCO3 ట్వైస్ క్యాన్ బి రిమూవ్డ్ బై, ఓకే, ఫిల్టరేషన్, బాయిలింగ్, డిస్టిలేషన్, క్లోరినేషన్. హార్డ్నెస్ డ్యూ టు MgHCO3 ట్వైస్ అంటే మెగ్నీషియం బైకార్బోనేట్స్ ఇవి. అంటే ఏంటి అది?
టెంపరరీ హార్డ్నెస్ ఎలా రిమూవ్ అవుతుంది? త్రూ బాయిలింగ్ రిమూవ్ అవుతుంది. సో ఆప్షన్ బి. సో క్వశ్చన్ని ట్విస్ట్ చేసి కిందకి పైకి, పైనుంచి కిందకి ఎలా అన్నా అడగొచ్చు. కాన్సెప్ట్ క్లియర్ అవ్వాలి, బట్టి పట్టకూడదు అంతే, అంతకన్నా ఇంకేం లేదు. ఓకే. అయోన్ ఎక్స్చేంజ్ రిజైన్స్ ఆర్ జనరలీ ఇన్ ఆర్గానిక్ సాల్ట్స్, న్యాచురల్ మినరల్స్ అండ్ దెన్ సింథటిక్ పాలిమర్స్, మెటల్స్. ఏంటి అయోన్ ఎక్స్చేంజ్ రిజైన్స్ ఆర్ జనరలీ? ఇట్స్ ఆప్షన్ సి, సింథటిక్ పాలిమర్స్. అండ్ విచ్ ప్రాసెస్ గివ్ డీమినరలైజ్డ్ వాటర్? జియోలైట్ ప్రాసెసా, అయోన్ ఎక్స్చేంజ్ ప్రాసెసా, బాయిలింగా, సెడిమెంటేషనా? ఏ ప్రాసెస్ ఇస్తుంది మనకి డీమినరలైజ్డ్ వాటర్ అని అడుగుతున్నారు. ఆప్షన్ బి, అయోన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్. ఓకే. సో విచ్ ఈజ్ నాట్ ఎ డిసడ్వాంటేజెస్ ఆఫ్ హార్డ్ వాటర్? అంటే ఏది డిసడ్వాంటేజెస్ కాదు హార్డ్ వాటర్కి? స్కేల్ ఫార్మేషన్ ఆబ్వియస్లీ ఇట్స్ నేను చెప్పను, మీరు చూసుకోండి, నేను చెప్తా మళ్ళీ వన్స్ దట్. సోప్ వేస్టేజా, బెటర్ టేస్టా, బాయిలర్ డ్యామేజా? హార్డ్ వాటర్ది డిసడ్వాంటేజ్ కానిది ఏంటి? ఆప్షన్ ఏ, బి, సి, డి. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. స్కేల్ ఫార్మేషన్ అనేది ఖచ్చితంగా డిసడ్వాంటేజ్ ఆఫ్ హార్డ్ వాటర్. సోప్ వేస్టేజ్ కూడా అయిపోతుంది హార్డ్ వాటర్ వల్ల. బాయిలర్ డ్యామేజ్ కూడా అవుతుంది స్కేల్ ఫార్మేషన్ ఇవన్నీ చేయడం వల్ల. బెటర్ టేస్ట్, అది హార్డ్ వాటర్ డిసడ్వాంటేజ్ ఎలా అవుతుంది? బెటర్ టేస్ట్ ఉందంటే విచ్ ఇస్ నాట్ ఎ డిసడ్వాంటేజెస్ ఆఫ్ హార్డ్ వాటర్. ఓకే. సో ఆప్షన్ సి ఈజ్ ది రైట్ ఆన్సర్. హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ సోడియం సాల్ట్స్, కాల్షియం అండ్ మెగ్నీషియం సాల్ట్స్, పొటాషియం సాల్ట్స్, ఐరన్ సాల్ట్స్. ఓకే. దేని వల్ల వస్తుంది? సోడియం కాదు, పొటాషియం కాదు, ఐరన్ కాదు. మనం హార్డ్నెస్ ఆఫ్ వాటర్ మాట్లాడుకునేదే బైకార్బోనేట్స్ ఆఫ్ మెగ్నీషియం అండ్ కాల్షియము అండ్ సల్ఫైడ్స్ అండ్ క్లోరైడ్స్ ఆఫ్ మెగ్నీషియం అండ్ కాల్షియము. అంటే ఏమవుతుంది ఆబ్వియస్గా ఇక్కడ? కాల్షియం అండ్ మెగ్నీషియం సాల్ట్స్ వల్లే మనకి టెంపరీ కానీ పర్మనెంట్ హార్డ్నెస్ కానీ వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ ది రైట్ ఆన్సర్. సో మీరు ఎన్ని గెస్ చేశారు? ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది? బాగుందా? కంటిన్యూ చేయమంటారా వీడియోస్ని అనేది కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.